నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. చెరనుడి విడిపించి చెలిమిత బంధించి నడిపించినావే మందవలే నీ స్వాస్థ్యమును. చెరనుడి విడిపించి చెలిమిత బంధించి నడిపించినావే మందవలే నీ స్వాస్థ్యమును. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నీ జనులకు నీవు న్యాయాధిపతివైతివే. శత్రువుల కోటలన్నీ కూలిపోయెను. సంకెళ్ళ సంబరాలు మోగబోయెను. నీ జనులకు నీవు న్యాయాధిపతివైతివే. శత్రువుల కోటలన్నీ కూలిపోయెను. సంకళ్ళ సంబరాలు మోగబోయెను. నిరీక్షణకర్తవైన నిన్నే నమ్మిన ప్రజలు నిత్యానందముతో సియోనుకు తిరిగి వచ్చెను. నిరీక్షణకర్తవైన నిన్నే నమ్మిన ప్రజలు నిత్యానందముతో సియోనుకు తిరిగి వచ్చెను. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, ఈ అనుదిన కృప అనే ఈ క్లుప్త సందేశాలని మీరు వింటూ అనేకులకు కూడా చేరువ చేయాలని, అనేకులకు కూడా తెలియపరచాలని మనసారా కోరుకుంటున్నాను. ఎంతో కాలం నుంచి ఈ అనుదిన కృప అనే క్లుప్త సందేశాలని మేము టెలికాస్ట్ చేస్తున్నాము. చాలామంది ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఈ అనుదిన కృప అనే క్లుప్త సందేశాలని ఉపయోగించుకొని మరి దేవుని యొక్క సన్నిధిలో బలపరచబడుతూ దీవించబడుతూ ఆదరణ పొందుతున్నారు. దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. మీరు వింటూ వీటి ద్వారా ఇంకనూ అనేక మంది ఆధ్యాత్మికమైన మేలులు పొందుకోవడానికి మీదైన శైలిలో మీ సహకారాన్ని అందించాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు అది విలాప వాక్యాల గ్రంథం 3వ అధ్యాయం 23వ వాక్యంలో చక్కటి వాక్యాన్ని మనం చదువుతాము. అదేంటంటే, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. పిల్లరా, ఇక్కడ మన దేవునికి మరొక పేరు, శ్రేష్టమైన నామం ఏంటి అనంటే నమ్మదగిన వాడు. ఇది మనం
ఎంతో ఆనందించవలసినటువంటి అనుభవం అండి. ఎందుకంటే ఈరోజున మనిషికి నమ్మదగిన నీడ లేదు, నమ్మదగిన వ్యక్తులు కనిపించట్లేదు, నమ్మదగిన పరిస్థితులు ఈరోజున దూరమైపోతున్నాయి. ఏదో ఒక తెలియని ఆందోళన, ఆవేదన మనిషి హృదయంలో నిలిచిపోయింది. ఒంటరి జీవితం మనిషిని వేధిస్తుంటుంది. చికాకుతో మనసంతా పాడైపోయి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే ఆవేదన దిగమింగుకొని బ్రతుకుతున్న బ్రతుకులు కోకోలలుగా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిణామాలలో మన దేవునిని గురించి మనం చదివినప్పుడు ఆయన నమ్మదగినవాడు. ఒకవేళ మనుషులను మనం నమ్మి మోసపోయి ఉండొచ్చు, అధికారులను నమ్మి నవ్వుల పాలైపోయి ఉండవచ్చు, మరీ ముఖ్యంగా లోకాన్ని నమ్మి ఓడిపోయి ఉండవచ్చు. అందుకే 118వ కీర్తన 8వ చరణంలో మనం చదువుతాము, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే దేవునిని నమ్మవలసిన ఆ నమ్మకాన్ని మనుషుల మీదకి మనం ఉంచకూడదండి. దేవునిని నమ్మవలసిన హృదయంలో మనుషులను చేర్చుకోకూడదండి. దేవుని స్థానం దేవునిదే, అది ఎవరికి ఇవ్వకూడదు. ఎందుకంటే ఆ స్థానంలో నిలవగలిగిన వ్యక్తులు ఎవరు కూడా లేరండి. మనుషులను నమ్ముకొనుట కంటే ఆయన నమ్మదగిన వాడు గనుక, మనం ఆయన మీద ఆధారపడుటకు, ఆనుకొనుటకు ఆయన నమ్మదగిన వాడు గనుక ఆయన స్థానం ఆయనదే. ఎంత నమ్మదగిన వాడు, మనం ఎంతగా ఆయన మీద ఆధారపడవచ్చు. మీకు ఇంకా యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వాక్యం చదువుతున్నాను, వినండి. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఇప్పుడు ఇలా ఈ వాక్యంలో నేను మీకు స్పష్టంగా చెప్పాలనుకుంది, విడిచిపోదు. ఎవరైనా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, ఎవరైనా మనల్ని దూరం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఘనమైన మాట ఏంటంటే, పర్వతములే ఒకవేళ తొలగిపోయినా, అంటే పర్వతములు లాంటి మనుషులు, వ్యక్తులు, ఆధారాలు తొలగిపోవచ్చేమో, కానీ నా కృప నీకు దూరం కాదు, విడిచిపోదు. ఆ మాట చదువుతుంటేనే ఎంతో ఆదరణ మనకు కలుగుతుందండి. అంత నమ్మకమైన దేవుడు మన దేవుడు. మనల్ని మనం నమ్ముకున్న వ్యక్తులు మనకు మోసం చేయొచ్చేమో, ఆయన మనల్ని ఏ మాత్రం కూడా విడిచిపెట్టేవాడు కాదట, ఆయన మనకు దూరమయ్యేవాడు కాదట. గనుక ఆ నమ్మకమైన దేవునిని, ఆయన నామమును బట్టి మనం ఎంతగా ఆయనకు కృతజ్ఞులమై మనం బ్రతకాలి. మన బ్రతుకుల్లో ఎన్నో చేదు అనుభవాలు మనకు జ్ఞాపకాలు ఉండొచ్చు. కన్నీళ్లు కార్చిన అనుభవాలు, మోసపోయిన అనుభవాలు, ఆదరణ కోల్పోయి కొందరి మాటల చేత నొప్పి కలిగి బాధతో వ్యధ చెందిన అనుభవాలు మనకు తెలుసు. కానీ మన దేవుని యొక్క ఆ గుణలక్షణమును బట్టి నమ్మదగిన దేవుడు మనకున్నాడు అనే మాట మన గుండెకు చేరినప్పుడు అది లోకంలో ఎక్కడ దొరకని ఆదరణను కలిగిస్తుంది. చూడండి, లేఖనాల్లో మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి పత్రిక కొరింథీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యంలో మనం గమనించినప్పుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన తన సహవాసమునకు మనల్ని పిలిచాడంట. ఆ పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అంటే మిమ్మల్ని పిలిచిన వాడు అర్ధాంతరంగా నడిసంధ్రాన చేయి విడిచిపెట్టి పారిపోయేవాడు కాదు. లోకంలో మనుషుల యొక్క ప్రేమ అనురాగాలు ఈరోజు మన కళ్ళతో మనం చూస్తున్నామండి, ఎంతవరకు నమ్మదగినవి. మనుషుల ఆప్యాయతల మమకారాలు ఎంతవరకు సజీవమైనవి మన కళ్ళతో చూస్తున్నామండి. అయితే ఇక్కడ మిమ్మల్ని పిలిచిన ఆ దేవుడు నమ్మదగిన దేవుడు. అంతము వరకు నిన్ను చేయి విడివడు, అంతము వరకు నిన్ను మర్చిపోడు. ఓ తల్లి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది నా దగ్గరికి. పాపం ఆమె గోడంతా చెప్పుకుంది. నేను అన్నాను, ఎందుకు మీరు ఇలాగా వ్యధ చెందుతున్నారు, బాధపడుతున్నారు? ఆమె చెప్తుంది, భర్త చనిపోయాడండి, ఒకే ఒక్క కుమారుడు, నా దగ్గర ఆస్తి ఉన్నంత వరకు
కాస్త 4 రూపాయలు ఉన్నంత వరకు హక్కును చేర్చుకున్నాడు, ఆదరించినట్లుగా కనబడ్డాడు. ఈరోజు నా చేతిలో ఏమీ లేదు, ఒంటరినైపోయాను, ఏమీ నా చేతిలో ఈరోజు లేకపోయేసరికి కనీసం నన్ను చూడడానికి కాదు కదా, ఆకలి తీర్చడానికి కూడా ముందుకు రావట్లేదు. కడుపున పుట్టిన బిడ్డ, ఎంత దారుణమైన పరిస్థితి మీరు చూడండి. ఆ తల్లి గోడు అంత ఇంత కాదండి, కట్టుకున్నవాడు కనుమరుగైపోయాడు, కడుపును పుట్టిన బిడ్డ కసాయివాడయ్యాడు. ఇప్పుడు నేను ఎలా నా జీవనాన్ని నేను గడుపుకోవాలి, ఎలా బ్రతకాలి? నిజమే, ఒకవేళ కడుపును పుట్టిన బిడ్డలు చేయి విడవచ్చు. నిన్ను నురిల జీవితం నీతోనే అనుకున్న భర్త భార్యను విడిచిపెట్టవచ్చు. సుఖాలలో కలిసి ఉంటారు, దుఃఖం కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు దూరమైపోవచ్చు. కానీ నిన్ను పిలిచిన దేవుడు ఉన్నాడు కదా, నిన్ను ఆకర్షించుకున్న దేవుడు ఉన్నాడు కదా, నిన్ను పేరు పెట్టి పిలిచిన ఆ మహనీయుడు ఉన్నాడు కదా, ఆయన అన్నటికీ నేను విడిచిపెట్టేవాడు కాదు. నా ప్రియమైన సహోదరులారా, చిన్న విషయం నేను మీతో చెప్తాను. యేసుప్రభుని తీసుకుని వెళ్ళి చిత్రవదన చేసి ఆయన సిలువలో మేకులతో దిగగొట్టారు. ఆయన మండుటి ఎండలో ఆకాశానికి భూమికి మధ్య వ్రేలాడు, రక్తమంతయు కార్చి తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించుకొని సమాప్తమైనదని చెప్పి ప్రాణం విడిచేశాడు. లోకం చీకటి కమ్మింది, ప్రజలు భయభ్రాంతులైపోయారు. వీళ్ళ పరిస్థితి ప్రక్కన పెడితే ఆయన శిష్యుల పరిస్థితి చూడండి. పచ్చని చెట్టుకే ఈ గతి పట్టింది, ఇక మన పరిస్థితి ఏంటి అని వాళ్ళు భయపడిపోయారు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మనం ఆయన నమ్ముకున్నాం, కానీ ఆయనకి ఎలాంటి పరిస్థితి వాటిల్లింది, ఇక మన పరిస్థితి ఏంటని తల్లడిల్లిపోతున్నారు. అంతలో పేతురు లేచి, నేను మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నానండి అన్నాడు. ఆయనతో కలిసి కొంతమంది వెళ్ళిపోయారు. ఆయనను సిలువకు అప్పగించి అన్యాయమైన తీర్పులు తీర్చేటప్పుడు ఎవ్వరు దగ్గర నిలబడలేదు, యోహాను తప్ప. చల్లా చెదురైపోయారు. మరి యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చిన్న చేపలు తుంచి పంచి పెడుతుంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ రొట్టెలు పంచి మిగిలిన 12 గంపలు 12 మంది శిష్యులు నెత్తి మీద పెట్టుకుని ఊరేగిన వాళ్ళు కదా. ఏరిప్పుడేరి? సుఖాలలో మనిషి దగ్గర అవుతాడు, కష్టాలలో మనిషి దూరమైపోతాడు. లోకపు యొక్క పరిస్థితులు అంతేనండి. ఎన్నో ఉపకారాలు మేలులు పొందినటువంటి శిష్యులు ఒక్కర్లేరు. కానీ ఈరోజు మనం తలపోసుకోవడానికి ఒక చక్కటి సందేశం ఏంటంటే, శిష్యులు ఆయనకు దూరమైపోయారు, చల్లాచెదురైపోయారు. కానీ యేసుక్రీస్తు వాళ్ళని వెతుక్కుంటూ గలిలయ సముద్ర తీరానికి వెళ్ళాడంటండి. వాళ్ళు అలసిపోయి ఏమి సాధించలేక సంపాదించలేక విసిగిపోతుంటే ఆయన వాళ్ళని స్వరమెత్తి పలకరించాడు. నా పిల్లలారా, తినుటకు మీ దగ్గర ఏమైనా ఉన్నదా? ఏమీ లేదయ్యా, అలాగైతే రండి అని పిలిచి రొట్టెలు కాల్చిన చేపలు వాళ్ళకి ఆహారంగా పెట్టి వాళ్ళ ఆకలి తీర్చినట్లు లేఖనంలో మనం చదువుతున్నామండి. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చదువుతాము. ఒకసారి నేను ఈ మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరు నమ్మదగిన వాళ్ళు? ఆయన వాళ్ళని ప్రేమించిన ప్రేమ నమ్మకమైనదా, వీళ్ళు ఆయనను ప్రేమించిన ప్రేమ నమ్మకమైనదా? ఆలోచించండి. అందుకే ఈ వాక్యంలో మిమ్మల్ని పిలిచిన దేవుడు మరణములోనైనా మిమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు, అంత నమ్మదగినవాడు. లోకములో ఉన్న వ్యక్తులు మనకు దూరం కావచ్చు, కానీ ఆయన దూరం అయ్యేవాడు కాదు. నిన్ను వెంటాడుతాడు, వెంబడిస్తాడు. ఆయన నిన్ను అన్ని వేళలా ఆదరించి ఎత్తుకొని హత్తుకొని ముద్దాడి కన్నీటిని తుడిచి నేను ఉన్నాను ధైర్యపరచగలిగిన శక్తి గల దేవుడు ఒకే ఒక్కడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు ఆయన నమ్మదగిన దేవుడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు నాయనా. మీ స్వాభావికమైన గుణగణాలలో మరొకటి నమ్మదగిన దేవుడవు అని మేము గ్రహించేటట్లు సహాయం చేశావు. అవును, లోకంలో ఏది నమ్మదగినది కాకపోయినప్పటికీ, ఎవ్వరూ నమ్మదగిన వారు కాకపోయినప్పటికీ మీరు నమ్మదగిన దేవుడవు నాయన. మమ్మల్ని పిలిచిన దేవుడవు, నమ్మకస్తుడవు, ఏనాడు మమ్మల్ని చేయవిడవని దేవుడవు. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన నా కృపని విడిచిపోదని చెప్పావు స్వామి. ఈనాటికి కూడా మీ హస్తగతాల్లో దాచుకొని భద్రపరిచి
తల్లిలా లాలించి తండ్రిలా ఎత్తుకొని అన్ని విషయాలలో ఆలోచనకర్తగా ఉండి కాపరిగా వైద్యునిగా నిలిచి నడిపిస్తున్నారు. నీవు మర్చిపోయి ఉంటే మా పరిస్థితి బహుఘోరంగా ఉండేది. మీరు మమ్మల్ని విడిచిపెట్టి ఉంటే మా పరిస్థితి లోకంలో నాశనమైపోయి ఉండేది. నీ కృపాబాహుల్యమును బట్టి నేటి వరకు మీ హస్తగతాల్లో దాచి భద్రపరిచి నడిపిస్తూ వస్తున్నారు. అందుకు నీకు స్తుతి చెల్లిస్తున్నాను. నైనా మేము కూడా మీ ఎదుట నమ్మకస్తులమై ఉండటానికి ప్రభువా కుడికైనను ఎడమకైనను తొలగక మీతో నిబంధన చేయబడిన వారమై సాగడానికి తగు కృపను సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించి నడిపించమని, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి గణపరచమని మీ పాద పద్మానికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంత విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృప అను సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.